మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ పదవి కోసం 7 మంది కీలక నేతలు పోటీ పడుతున్నారు. అందులో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలవలేనంతా ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతున్నారు. కేసీఆర్ దగ్గరికి క్యూ కడుతున్నారు. నాకు ఎమ్మెల్సీ సీట్ కావాలా, నాకు ఎమ్మెల్సీ పదవి కావాలనేటువంటిది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నారు, కొంతమంది మంత్రులుగా ఉన్నారు. ఆ సెక్యూరిటీ కావచ్చు, ఆ రాజభోగాలు కావచ్చు, ఇవన్నీ అనుభవించారు. లేకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ ఒక్క ఎమ్మెల్సీ కోసం 7 మంది ఎవరు పోటీ పడుతున్నారు, అసలు ఎమ్మెల్సీ ఎందుకు కాలేదనేటువంటి విషయం మీ ముందు చెప్తా. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేలుగా గెలుపొందిర్రు. కడియం శ్రీహరి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. వాళ్ళిద్దరు అంతకంటే ముందు ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి వారు ఎమ్మెల్యేగా గెలవగానే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిర్రు. ఆ 2 ఎమ్మెల్సీ పదవులకు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వేసింది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషను ఉప ఎన్నికకు వచ్చే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. అదే రోజు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అట్లాగే జనవరి 29న ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఓట్లు ఆ రోజు వేస్తారు. 1 తారీఖు ఫిబ్రవరి 1న రిజల్ట్ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇది ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి. మరి బీఆర్ఎస్లో బాగా ఫైరవిల్ జరుగుతూ ఉన్నాయి. మాకు కావాలంటే మాకు కావాలి. అయితే 2 ఎమ్మెల్సీలు కాలేనే కదా, దాంట్లో ఒకటి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్లో 15 మంది పోటీలో ఉన్నారు ఎమ్మెల్సీ రేస్లో. మాకు కావాలంటే మాకు కావాలని. ఎందుకంటే ఒకటి ఖచ్చితంగా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది, ఒకటి బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నేతలు 7 ఒక ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ బీఆర్ఎస్కి సంబంధించి ఒకటి ఖచ్చితంగా గెలుస్తారు. కాబట్టి దాంట్లో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు మాకు కావాలని వాళ్ళు కేసీఆర్ దగ్గరికి పోతున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం చుట్టూ, కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి ఎవరికి వస్తారనేటువంటిది మనం వేచి చూడాల్సిందే. ఆ 7 ఒక ఎమ్మెల్సీ కోసం 7 ఎవరెవరు పోటీ పడుతున్నారంటే గంప గోవర్ధన్. ఈయన గతంలో ఎమ్మెల్యేగా ఉండే, కేసీఆర్ పోటీ చేయడం వల్ల ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయాడు, అవకాశం రాలేకపోయింది. కాబట్టి ఆ కామారెడ్డి నుంచి వెళ్ళి గంప గోవర్ధన్ ఎమ్మెల్సీ రేస్లో ఉన్నాడు. అట్లాగే తాటికొండ రాజయ్య తన త్యాగం చేసిండు సీటును, స్టేషన్ కనుపూర్ సీటును కడియం శ్రీహరికి త్యాగం చేసిండు. కాబట్టి తాటికొండ రాజయ్య ఆయన కూడా ఎమ్మెల్సీ కావాలని కొట్లాడుతున్నాడు. అతనికి గతంలో రాష్ట్ర రైతు బంధు చైర్మన్గా ఇచ్చారు. పాపం ఆయన ఆ పదవి ఒకరోజు ముచ్చట అన్నట్టే మిగిలిపోయింది. కాబట్టి కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచింది. కాబట్టి ఆ సీటు మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గమే కాబట్టి రాజయ్యకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. అట్లాగే పల్లా రాజశేఖరరెడ్డి జనగాం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆయన స్థానాన్ని కోల్పోయినటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అది కూడా ఒకరోజు ముచ్చటే, ఒకరోజు ముఖ్యమంత్రి లేక ఒకరోజు ఆర్టీసీ చైర్మన్గా చేసినట్టుండు. ప్రభుత్వం పోగానే అది కూడా రద్దయింది. కాబట్టి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా ఎమ్మెల్సీ కావాలని చాలా ప్రయత్నాలు చేస్తుండు, విశ్వ ప్రయత్నాలు చేస్తుండు. అట్లాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీలో పోయి బీఆర్ఎస్లకు ఇప్పుడు వచ్చినటువంటి దాసోజు శ్రవణ్ కుమార్ కూడా నాకు ఎమ్మెల్సీ కావాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. తర్వాత కుర్రా సత్యనారాయణ, ఈయన ఎరకల సామాజిక వర్గం సంబంధించి కుర్రా సత్యనారాయణ కూడా ఎమ్మెల్సీ కావాలనే ప్రయత్నంలో గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తర్వాత 26 ఏళ్ల యువతి చేతిలో ఓడిపోయినటువంటి పాలకుర్తి కాన్స్టిట్యూన్సీలో యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి, ఆయన కూడా అంగులు, హారబాటాలు, భాగ్యాలు అనుభవించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేదు, మంత్రి పదవి లేదు. మరి ఆయనకు అక్కడ ఉన్నటువంటి పాలకుర్తిలో యశస్విని రెడ్డితోటి ఢిక్కొనాలంటే ఏదో ఒక పదవి ఉండాలి, కార్యకర్తలు కాపాడుకోవాలంటే. కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉండే, ఆయన కూడా ఫైర్ అవి గట్టిగానే చేస్తున్నట్టు. మరి కేసీఆర్ ఈ 7 మందిలో ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తాడో మనం వేచి చూడాల్సిందే. కేసీఆర్ దీవెనలు ఎవరికి ఉంటాయి,
మరి ఒకరికి ఇచ్చి మిగతా 6గురిని ఏం చేస్తాడో అనేటువంటిది మనం చూడాలి. గతంలో పదవి రానులందరికీ కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటిది క్రియేట్ చేసి ఇచ్చిండు. మరి వీళ్ళందరికీ కూడా పార్టీలో ఏమన్నా పదవి క్రియేట్ చేసి ఇస్తారా అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడాల్సిందే.